ఈ మధ్యలో ఆర్జీవి గారు ట్వీట్లు పెడుతున్నారు మెగా కంటే బొక్కగాడు ఆడికి పని బాటు లేదు ఆడికి ఆడు ఓడక తాగి మందు తాగి ట్విట్లు పెడతాడు ఆడు ఆడి కరెక్ట్గా బుద్ధి చెప్పాలంటే కే పాల్ గారు కరెక్ట్ పాల్ గారు వస్తే మూసుకుంటాడు. అప్పుడు కే పాల్ గారు కేసు పెట్టారు, ఇడు కై కుయ్యలేదు అనమాట. ఇడు వేస్ట్ నా కొడుకు ఇడు. సో అంటే ఆర్జీవి గారు అంటే ఇలా చేయడం తప్పని మీరు అనుకుంటున్నారా? అంత ఘోరంగా తడుతున్నారు. చెప్పే కదా ఆడు ఏదైనా వేరేటి వాసన చూసేటి అయిపోయాడు. ఆడు ఎందుకు పనికి వస్తా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడి మొగుడు ఎవడో మెహర్ రమేష్ గారితో ఈ సినిమా తీపిస్తా, రాజీవ్ గారు వాళ్ళందరూ పెట్టి సినిమా తీసాడు కదా, మెహర్ రమేష్తో ఈ చరిత్ర సినిమా తీపియాలి. అప్పుడు ఇటుకి బుద్ధి వస్తుంది. ఆర్జీవి తను ఎంతో తెలివైన వ్యక్తి అని చెప్పుకుంటూ ఉంటాడు కదా, మరి ఇలాంటి చిన్న చిన్న ఎందుకు కెలుక్కుంటున్నాడు అని అనుకోవాలంటారు? అదే ఆడికి చెప్పే కదా, ముట్టుకుని వాసన కూడా ఆడికి అలవాటు. దాని గురించి ఏం లేదు, ఆడి తెలివి మంచిగా ఉపయోగిస్తే కనుక మళ్ళీ శివ లాంటి సినిమా, రక్త చరిత్ర లాంటి సినిమా, అలాంటి సినిమాలు వస్తాయి. ఎక్కడో పెట్టి ఈ ఫ్యామిలీస్ మధ్య విభేదాలు నిజంగా ఉన్నాయి, ఇది లేవు అంటే ఉంటే ఎంత నష్టమో, లేకపోతే ఎంత లాభం అని మీరు అనుకుంటారు? అంటే ఎవరి ఫ్యామిలీస్? అన్ని ఫ్యామిలీస్, ఇప్పుడు వైఎస్ జగన్ ఫ్యామిలీ కానీ, నారా ఫ్యామిలీ కానీ, దీనివల్ల ఈ గొడవల వల్ల జనాలకు ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది? అలాగే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విభేదాలు కానీ. అదే ఉమ్మడి కుటుంబాలు కాస్త సపరేట్ ఫ్యామిలీస్ అవుతాయి అన్నమాట. ఏం లేదు, ఎప్పుడన్నా ఎగ్జాంపుల్స్ కావాలంటే కనుక అంత పెద్ద సీఎంఏ వాళ్ళ సిస్టర్ లెక్క చేయట్లేదు, నువ్వెంత అన్న ఒక మెసేజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది చిన్న ఫ్యామిలీస్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? చిన్న ఫ్యామిలీస్ మీద ప్రభావం కాదు కానీ మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ప్రభావం చూపించవచ్చు. మళ్ళీ దానికి బాలకం సినిమా పెట్టాలి, ఆ బాలకం సినిమా పెట్టి మళ్ళీ అందరూ కలుసుకునే ఉంటాయి అన్నమాట. సో అందు గురించి ఏం లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ.